హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ అండ్ సింపుల్ కుక్స్. ఈరోజు మనం ఎంతో కమ్మగా ఉండేటువంటి మామిడికాయ పులిహోర ఎలా తయారు చేయాలో చూసేద్దాం. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. ముందుగా ఒక అర కేజీ వరకు రైస్ తీసుకుని కుక్కర్లో వేసి ఉడికించుకున్నాను. ఇప్పుడు దీన్నంతా కూడా ఒక బేసిన్లోకి తీసుకొని ఇలా తురిమి పెట్టుకున్నటువంటి మామిడికాయ, ఒక కప్పు మామిడికాయ తురుముని వేసి ఇలా ఒక 5 నిమిషాలు అన్నంతో కప్పి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు మరియు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా ముందుగానే కరివేపాకు వేసుకోవడం వల్ల స్మెల్, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇప్పుడు తాలింపు చేసుకుందాము. సరిపడా ఆయిల్ వేసుకొని ఇందులోకి ఒక గుప్పెడు వేరుశనగ గుళ్ళు వేయించుకుంటున్నాను. ఆ తర్వాత కొద్దిగా 10 నుంచి 15 వరకు జీడిపప్పు పలుకులు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ముందుగా వేరుశనగ గుళ్ళు, పల్లీలు వేసుకోవడం వల్ల చక్కగా వేగిపోతాయి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆవాలు మరియు జీలకర్ర కూడా వేసుకున్నాను. శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను మెంతులు కూడా ఒక 4-5 మెంతులు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఇవి అన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా మంటను సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మళ్ళీ ఒక చెంచా మిరియాలు, 2-3 ఎండుమిర్చి వేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయాక చివరిగా 2 రెమ్మల కరివేపాకు, అలాగే కొద్దిగా పసుపు మరియు ఇంగువ, మనం ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి చీలికలు చివరిలోనే వేసుకోవాలి. వీటిని పొడవుగా, సన్నగా ఒక మిరపకాయలు 4 పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల తినేటప్పుడు చాలా బాగుంటుంది. మిర్చి కూడా తినేయచ్చు. ఇప్పుడు తాలింపునంతటిని కూడా అన్నంలో వేసి బాగా కలుపుకుందాము. తాలింపంతా కూడా అన్నంకి పట్టే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో కమ్మగా ఉండేటువంటి మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.